నస్పూర్ శ్రీరాంపూర్ ఏరియా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం మల్లారెడ్డి ఫంక్షన్ హాలులో ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పోరెడ్డి లక్ష్మారెడ్డి, ప్రోగ్రాం చైర్మన్ కొమ్మిడి మల్లారెడ్డి, వైస్ చైర్మన్ హనుమండ్ల వెంకటరెడ్డి, సఖీ క్లబ్ల ఆధ్వర్యంలో కరీంనగర్ రేకుర్తి కంటి ఆసుపత్రి చైర్మన్ చిదురాల సురేష్, వైద్యులు ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో 100 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. కంటి ఆపరేషన్ అవసరమున్న వారిని గుర్తించి కరీంనగర్కు తీసుకెళ్లి ఉచితంగా శస్త్రచికిత్స చేయడం జరుగుతుందని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి దొనికి సమ్మాగౌడ్, జిల్లా కార్యదర్శి సుగుణాకర్ రెడ్డి, జిల్లా చైర్పర్సన్ వెంకటేశ్వర్, బెల్లంపల్లి క్లబ్ అధ్యక్షుడు వెంకటేశ్వర్, సభ్యులు లతా జెట్టి, రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ శ్రీరాంపూర్ సిసిసి వారి ఆధ్వర్యంలో మా లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ డాక్టర్ మాడేకర్ నేత్ర వైద్యశాల వారి సహకారంతో ఈ సిసిసి కార్నర్లో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఏంటంటే ఎవరికైతే కంటి ఆపరేషన్ చేయించుకుని పైసలు కట్టే స్తోమత లేదో వారి గురించి ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరంలో ఎవరికైతే కంటి ఆపరేషన్ అవసరం ఉన్నదో వారందరినీ గుర్తించడం జరిగింది. దాదాపు సుమారుగా 100కు పైగా రోగులు రావడం జరిగింది. ఇందులో ప్రస్తుతానికి 40 మందికి పైగా పేషెంట్లను గుర్తించి ఇక్కడే బీపీ, షుగర్ పరీక్షలు చేసి మా బస్సులో మా రేకుర్తి హాస్పిటల్కి చెందిన బస్సులో ఉచితంగా తీసుకెళ్ళి అక్కడ వసతి కల్పించి ఉచిత భోజనం, ఉచిత కంటి ఆపరేషన్, ఉచితంగా మందులు ఇప్పించి మళ్ళీ తిరిగి ఎల్లుండి వారికి ఇక్కడ దించడం జరుగుతుంది. ఇంతటి మంచి కార్యక్రమం నిర్వహించినటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ శ్రీరాంపూర్ అధ్యక్షులు మల్లారెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు, పూర్వపు మంచిరాల్ గడ్మిల్ల అధ్యక్షులు వెంకటేశ్వర్లు గారు మరియు లయన్స్ ఇలియాస్ గారు, ఈ అందరికీ మా లయన్స్ క్లబ్ ఐ హాస్పిటల్ తరఫున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు సిసిసి శ్రీరాంపూర్ లయన్స్ క్లబ్ ఆఫ్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు కంటి ఆపరేషన్ కోసమని రేకుర్తికి పంపించడానికి ఇక్కడ మేము ఏర్పాటు చేసినటువంటి క్యాంపులో రేకుర్తి నుంచి వారి సహాయ సహకారాలతోనే రేకుర్తి హాస్పిటల్ వారు మాకు ఉచిత బస్సు వారు ఏర్పాటు చేసి ఉచితంగా బస్సుతో తీసుకెళ్ళి మరియు అక్కడ ఉచితంగా మేము గుర్తించినటువంటి 40 మంది పేషెంట్లను తీసుకెళ్ళి ఉచితంగా మా లయన్స్ క్లబ్ ద్వారా వారు కంటి ఆపరేషన్ నిర్వహించి ఉచితంగా ఇవాళ తీసుకెళ్ళి రేపు ఉచితంగా మళ్ళీ బస్సులో సేమ్ మల్లారెడ్డి ఫంక్షన్ దగ్గర దించడం జరుగుతుంది. నిజంగా కూడా ఇది మేము అదృష్టంగా భావిస్తున్నాం వీరందరికీ. ఎందుకంటే వారు కంటి ఆపరేషన్ చేసుకొని స్తోమత లేని వాళ్ళకు గుర్తించి జనవరి 10 నాడు క్యాంపు నిర్వహించినాము. అందులో 100 మందికి పరీక్షించి అందులో ఒక 20 మందిని సెలెక్ట్ చేసినాము. అదేవిధంగా RK6 మన ఆర్ట్స్ ఏరియాలో శారదా శిశు మందిర్లో 31 జనవరి నాడు కూడా నిర్వహించి అందులో నుంచి కూడా ఒక 40 మందిని ఈ కంటి ఆపరేషన్ కోసము వారిని కూడా గుర్తించి డాక్టర్ ద్వారా మంచిర్యాల సుగుణాకర్ రెడ్డి వారి ఆధ్వర్యంలో ఈ యొక్క క్యాంపును నిర్వహించి 40 మందిని పేషెంట్లను గుర్తించి ఈరోజు అక్కడికి పంపించడం జరుగుతుంది. వారికి నిజంగా ధన్యవాదాలు.